ఏం పెట్టారా? మత్తయి సువార్తలో 24వ అధ్యాయము, మత్తయి సువార్త chapter 24 45 verses నుండి 47 వరకు మనం చదువుకుందాం. ఏం పెట్టారా? ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా మనం గ్రహిస్తాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు గ్రహించాలి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుకుంటాడు, అతడు కనుగొనును ఆ దాసుడు ధన్యుడతాడు. ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో, ఎప్పటి వరకు చేస్తూ ఉండాలి? ఆయన యజమానుడు వచ్చే వరకు, యజమానుడు వచ్చే వరకు ఏ దాసుడు ఈ విధంగా చేస్తూ ఉంటాడో ఆ దాసుడు ధన్యుడు, ఆ దాసుడు ధన్యుడట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము యజమానునికి మనం ఏమై ఉన్నాము? దాసులమై ఉన్నాం. దాసులు అనగా సేవకు సేవించేవారు. దాసులు అంటే దాస్యము వేరు, దాసులు వేరు. మనము దాస్యం అనే కాడి క్రింద మనం లేము. దాస్యం అనే కాడి క్రింద మనం లేము. ఆ కాడి విరగొట్టబడింది. దాస్యం అనే కాడి విరగొట్టబడింది. దాస్యం అనే కాడి విరగొట్టబడిన తర్వాత విరగొట్టబడినటువంటి యజమానులుగా పిలువబడుతున్నటువంటి ఆ యజమానునికి మనం ఏమయ్యాం? దాసులమయ్యాం. విరగొట్టబడక మునుపు దాస్యము. ఏ దాస్యము? ఎవరి దాస్యము? దేని కింద దాస్యము అంటే పాపం అనే దాస్యం, పాపం అనే దాస్యం, అవిధేయత అనే దాస్యం, గర్వం అనే దాస్యం, నిర్లక్ష్యం అనే దాస్యం, భక్తిహీనత అనే దాస్యం, ధనాపేక్ష అనే దాస్యం. ఈ లోకంలో నేను కనబరుచుకునే దాస్యం, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా, దుష్టుడు మనల్ని ఆ దాస్యం కింద పెట్టేశాడు. దుష్టుడు ఆ దాస్యం కింద పెట్టేశాడు. కాబట్టి ఆ దాస్యం కింద నలిగిపోవట యజమానికి ఇష్టం లేదు. యజమానికి ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆ యజమానుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ దాస్యం కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నన్ను సేవించే క్రమంలోనికి రావాలి. నన్ను సేవించేవారుగా ఉండాలి అని మన యజమానుడైనటువంటి తండ్రి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట ఏ దాస్యమని కాడి క్రింద మీరు ఉండకూడదు. ఏ దాస్యమని కాడి క్రింద మీరు ఉండకూడడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ దాస్యము కింద ఉంటే నష్టం మీకే. ఏ బిడ్డలారా చూడండి, ఈ విధంగా మనము చదువుకుంటూ వెళుతూ ఉంటే ఆ దాస్యము కింద ఉన్నటువంటి వారి
ఏముంటుందట? ఏడుపు పండ్లు కొరకటం. ఈ రెండే పనులు, ఈ రెండే పనులు ఉంటాయి. ఈ రెండే పనులు ఉంటాయి, ఏడుపును పండ్లు కొరకటం. ఇప్పుడు ఆ రెండే పనులు అనుకోవచ్చు, కానీ ఆ రెండు పనులు ఎంత భయంకరమైనవి అని అంటే ఏదో కొంత పీడుగా వరకు ఉండేవి కాదని. కొన్ని రోజులు మాత్రమే ఇది నీకు శిక్షగా పెడుతున్నాను అన్నట్టుగా కాదని. యుగ యుగాలు యుగ యుగాలు యుగ యుగాలు అసలు విడుదల లేనటువంటి దినాలు, విడుదల లేనటువంటి దినాలు. కాబట్టి దేవుడు పెట్టాడు, అటువంటి పరిస్థితుల్లో మీరు పడిపోకుండా ఉండాలి. పడిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనము ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ కాడి కింద ఉన్నాం, ఏ దాస్యత్వం కింద ఉన్నాం, ఎవరికి దాసులుగా ఉన్నాం, ఎవరిని మనం సేవిస్తున్నాం, ఎవరిని కనపరుస్తున్నాం, ఎవరిని హెచ్చిస్తున్నాం, ఎవరిని సంతోషపెడుతున్నాం, ఎవరిని మహిమపరుస్తున్నాం, ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం. దేవుడులారా, వీటన్నిటికీ జవాబు అడిగితే మీరు చెప్పేది ఒకటే నాకు అర్థమవుతుంది. ఏంటంటే నా ప్రభుని స్తుతిస్తున్నా, నా ప్రభుని ఆరాధిస్తున్నా, మంచి కరెక్ట్ జవాబే. కానీ చెప్పుతున్నది జవాబు అదే అయినప్పటికీ మనము ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఏ కాడి కింద ఉన్నాం, ఏ కాడి కింద ఉండి వచ్చి ఆ ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నాం, ఏ దాసత్వం కింద వచ్చి ఏ దాసత్వం కింద సంపాదించుకొని ఏ దాసత్వం నుండి మాట్లాడుతూ ఏ దాసత్వం నుండి వ్యభిచారం చేశామో, ఏ దాసత్వం నుండి దొంగతనాలు చేశామో, ఏ దాసత్వం కింద ఉండి అబద్ధలాడామో, ఏ దాసత్వం కింద ఉండి ఎదుటి వాళ్ళకి అన్యాయం చేస్తున్నామో, అక్రమం చేస్తున్నామో, ఎంతమందిని మోసం చేస్తున్నామో, ఇవన్నీ దాస్యపు కాడి క్రింద ఉన్నటువంటి చేసే పనులు. దాస్యం అనే కాడి క్రింద ఉండి వారు చేస్తున్నటువంటి పనులు. అందుకని దేవుడు ఇక మీదట పనులు నీవు చేయొద్దు. ఒకవేళ నీ పనులు కనుక తేలిక చేయబడాలంటే నీ వారు నా మీదే నేను మోస్తాను, నా మీదే నేను మోస్తాను. అంతేకాని ఎవరి మాటలో విని ఎవరినో అన్యాయం చేయడానికి, మోసం చేయడానికి, అవమానపరచడానికి, దోచుకోవడానికి, బలహీనపరచబడడానికి నిన్ను నేను అప్పచెప్పనంటాడు ఆయన. నిన్ను నేను అప్పచెప్పనంటాడు. కనుక దేవుడు గ్రహించండి, మనము ఎరుగుట మంచిది. మన స్థితి ఏంటో, మన భక్తి ఎలా ఉందో, మన విశ్వాసం ఎలా ఉందో, మనం ప్రభువులు ఎలా కొనసాగుతున్నామో, మన ప్రభువులో ఎలా నిలుచున్నామో, ఏ విధంగా మాట్లాడుతున్నామో, ఏ విధంగా భక్తి చేస్తున్నామో, ఇవన్నీ మనము పరిశీలించుకునటం మంచిది. పరిశీలించుకుంటే నువ్వు బాగుపడతావు. పరిశీలన చేసుకోకపోతే దాస్యపు కాడి క్రిందే నువ్వు నలిగిపోతావు, దాస్యపు కాడి క్రిందే ఉండిపోతావు. వాడి స్థితి ఏమవుతుందంట? ఏడుపు పండ్లు కొరకటనే ఉంటుంది. అది రాకూడదు అని నువ్వు అనుకుంటే కనుక నీవు ఏ దాస్యపు కాడి క్రింద నువ్వు ఉన్నావో అది విరగొట్టబడాలి. అది విరగొట్టబడాలి అని అంటే దేవుడు బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్నటువంటి మాటలు, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపై ఉంచిన యజమానుడు తగిన వేళ వస్తాడు. ఆయన ఎవరిని హింసించడానికి రాడు, ఎవరిని కష్టపెట్టడానికి రాడు. ఆయన వస్తే కన్నీరు తుడుస్తాడు, ఆయన వస్తే ధైర్యపరుస్తాడు, ఆయన వస్తే బలపరుస్తాడు, ఆయన వస్తే పడిపోయిన వారిని లేవదీస్తాడు, కృంగిన వారిని సైతం లేవదీస్తాడు. దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు కూడా దేవుని దగ్గరకు నడిపిస్తుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆ యజమానుడు వచ్చినప్పుడు మరి దేవుడు తగిన సమయంలో
చెప్పండి. జీవించటానికి, బ్రతకటానికి. దేని కొరకు తింటాం? అన్నము కావాలి అంటే సంపాదించుకోవాలి, కష్టపడాలి, శ్రమపడాలి, నమ్మకంగా పని చేయాలి, ఏం పెడతారు? అన్నము వండుకుంటాం, మనము జీవించాలి. మన దేహంలో ఉన్న జీవం నిలబడాలి అని అంటే దేహానికి అన్నము కావాలి. ఈ దేహమును బ్రతికించుకోవడానికి, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి కష్టపడతామో, ఎన్ని రకాలుగా అవమానాలు పడతామో దేవుడు అవన్నీ కూడా ఈ శరీరమును పోషించుకోవడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు తెలుసా? నీ ఆత్మను పోషించుకోవడానికి, నీకు భోజనం పెట్టడానికి కూడా ఒక యజమానుడు ఉన్నాడు. నీ శరీరమును పోషించుకోవడానికి నువ్వు పనిచేసే స్థలంలో, నువ్వు పనిచేసే సంస్థలో అక్కడ ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు నువ్వు చేసే పనికి జీతం ఇస్తాడు. ఆ జీతమును బట్టి నువ్వు పోషించుకుంటావు, బ్రతుకుతావు. అందులో ఎన్నో కార్యాలు ఉండొచ్చు, ఎన్నో అవకతవకలు ఉండొచ్చు, ఎన్నో పొరపాట్లు ఉండొచ్చు, ఎన్నో తప్పిదాలు ఉండవచ్చు. కానీ శరీరమును బ్రతికించుకోవడానికి కష్టపడతావు, పని చేస్తావు, ఏదో విధంగా సంపాదిస్తావు, నీ శరీరమును పోషించుకుంటావు, మంచిదే. కానీ ఇక్కడ అంటున్నటువంటి యజమానుడు, ఇక్కడ చెబుతున్నటువంటి యజమానుడు, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి యజమానుడు యొక్క స్థితి ఎట్లా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తగిన సమయంలో, తగిన వేళ ఆ యజమానుడు ఏం చేస్తాడంటే మనకు అన్నం పెట్టడానికి వస్తాడు. ఈ భోజనం దేని కొరకు? మన యజమానుడు మన యొద్దకు తగిన సమయంలో వచ్చి ఏం చేస్తున్నాడు? మనకి ఏం చేస్తున్నాడు? ఆహారం పెడుతున్నాడు. ఏం పెడుతున్నాడు మనకు? దేనికి ఆహారం పెడుతున్నాడు? అందుకనే దేవుడు బిడ్డలారా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటాడు, మీరు భుజించుటకు చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 22వ వచనంలో చదవండి. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇంట్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? చాలు. అన్నపానములు పుచ్చుకోవడానికి ఇండ్లు లేవా అన్నాడు. మనము ఇళ్ళలో భోజనం చేస్తాం, మనం వండుకుంటాం, కుటుంబం అంతా భోజనం చేస్తాం, బ్రతుకుతాం. కానీ ఇక్కడ ఏ స్థితిలో రావాలి? ఇక్కడికి వచ్చినప్పుడు, ఆయన మందిరానికి వచ్చినప్పుడు, ఆయన సంఘానికి వచ్చినప్పుడు, ఆయన విడవమతులకు వచ్చినప్పుడు మనము ఏ పూజించడానికి రావాలి? శరీరమును పోషించుకోవడానికి, మనం వండుకోవడానికి గృహాలు ఉన్నాయి, తినడానికి గృహాలు ఉన్నాయి. కానీ అక్కడ ఆత్మీయ ఆహారం పంచేవారు లేరు, అక్కడ ఆత్మీయ ఆహార భోజనం పెట్టేవారు లేరు. ఆత్మీయ ఆహార భోజనం పొందుకోవడానికి, భుజించడానికి ఒక స్థలం అనేది ఉంది. ఆ స్థలంలోనికి మనం అందరము కూడా ఎందుకు వస్తాము అంటే, నా యజమానుడు పెట్టే సమయంలో నేను ఆ ఆహారమును భుజించటానికి, నా ఆహారమును భుజించటానికి దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలము ఏ స్థలం? అది దేవుని యొక్క మందిరం. కాబట్టి ఆ మందిరంలోనికి దేవుని బిడ్డలారా వచ్చినటువంటి వారందరితో దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మనందరి కొరకు ఒక యజమానుడు దిగి వచ్చి ఉన్నాడు. ఆ యజమానుడు మనకు ఈ సమయంలో మన ఆత్మలకు ఏం పెడుతున్నాడు అన్నమాట? ఆహారం పెడుతున్నాడు. ఈ ఆహారమును దేవుడు ప్రతి ఒక్కరు కూడా పొందుకోవడానికి
వచ్చాం. ఇంకా దేనికన్నా వచ్చామా? చెప్పండి ఎవరన్నా. ఆత్మీయ ఆహారం భుజించడానికి వచ్చాము తప్ప ఇంకా దేనికన్నా వచ్చామా? లేదు. మన యజమానుడు మనం దర్శించే స్థలం ఇది, మనతో మాట్లాడే స్థలము, మనల్ని బలపరిచే స్థలము, మనకు సేద తీర్చే స్థలము, మనకు ఆత్మ నిండా తన ఆత్మను నింపే స్థలం ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మందిరంలోనికి మనము వచ్చిన కారణం ఏంటంటే, నా యజమానుడు నాకు ఆహారం పెట్టడానికి దిగి వస్తున్నాడు. కాబట్టి ఆ యజమానుడు వచ్చేటప్పుడు తగిన సమయము అనేది ఇక్కడ చెప్తున్నాడు. తగిన సమయం అంటే అందరూ కూడా వినడానికి వస్తాం, మన ఆత్మలకు సేద తీర్చుకోవడానికి వస్తాం, మన ఆత్మలకు ఆహారం సంపాదించుకుని తృప్తిపరచుకోవడానికి వస్తాము. కానీ అందరూ కూడా తగిన రీతిలో సిద్ధపాటు కలిగి ఉండరు. నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటే ఆ యజమానుడు తగిన సమయం అది. నువ్వు సిద్ధపాటు లేకపోతే దేవుడు బిడ్డలారా ఆయన నీకు ఆహారమును పెట్టలేదు. అంటే సిద్ధపాటు అనేది నీ దగ్గరే ఉన్నదన్నమాట. అది నువ్వు వ్యక్తపరచుకుంటే, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే దేవుడు బిడ్డలారా యజమానుడు నీకు సిద్ధపరిచిన ఆహారం నీకు తప్పనిసరిగా పూర్తిగా పంచిచ్చేస్తాడు. పూర్తిగా పంచిచ్చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆ ఆహారమును భుజించి ఆ ఆహారం పంచిపెట్టినటువంటి ఆ యజమానుడిని మనం ఏం చేయాలి? ఆయనను సంతోషపెట్టాలి. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక మంచి ఆహారం వండి పెట్టారనుకోండి, మనం ఏం చేస్తాం? వండి పెట్టినటువంటి ఆ యజమానులను లేదా ఆ కుటుంబీకులను మనం ఏం చేస్తాం? వారితో ఎంతో సంతోషంగా వారితో గడుపుతాం. మన సంతోషాన్ని, మన తృప్తిని వారికి తెలియచేస్తాం. అలాగే మనము పనిచేస్తున్నటువంటి ఆ స్థలంలో, లేకపోతే ఆ సమస్యలో, లేకపోతే ఆ యొక్క డిపార్ట్మెంట్లో దానంతటికీ ఒక యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు మనం ఏం చేయాలి? పనిచేసి ఏం చేయాలి? సంతోష పెట్టాలి. యజమానుడు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. సంతోష పెట్టకపోతే తగిన జీతం నీకు రాదు. సంతోష పెట్టకపోతే దేవుడు దాచి ఉంచిన మేలు నీకు అందదు. ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే నీ యజమానుడైనటువంటి దేవుడు ఏం చేయాలి? సంతోష పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా మనము దేవుని యొద్దకు వస్తాం, దేవుని మాటలు వింటాం, స్తుతించమంటే స్తుతిస్తాం, ఆరాధించమంటే ఆరాధిస్తాం, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాం, నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం. అన్ని సేవకుడు ఏది చెప్తాడు అన్ని చేస్తుంటాం. సేవకుడు చెప్పినవన్నీ కూడా మనం చేస్తుంటాం. కానీ సేవకుడు కంటే గొప్పవాడు సంఘములకు శిరస్సై ఉన్నాడని, ఆ శిరస్సు చెప్పిన ప్రతి మాటలకు మనం లోబడాలని, ఆ శిరస్సును మనం సంతోష పెట్టాలని ఎన్నడైనా మనం అనుకున్నామా? సేవకుడు ఏది చెప్పి అది చేసి సేవకుడు సంతోష పెట్టాలి అని మనం చూస్తాం. కానీ ఆ సేవకుడు నిలబెట్టినటువంటి యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడు సేవకుడికే మాత్రమే యజమానుడు కాదు, మనందరికీ కూడా యజమానుడు. మనందరికీ యజమానుడు. మనమందరము కూడా ఆ యజమానుడిని ఏం చేయాలి? సంతోష పెట్టాలంటే దాస్యము కాడి క్రింద ఉన్నటువంటి మనమందరము కూడా విడిపించబడిన ఆ యజమానునికి మనం ఏం కావాలి? దాసులము కావాలి. దాసులుగా ఆయనను సేవించేవారు, కనపరిచేవారు, మహిమపరిచేవారు.
నమ్మకస్తులు, నమ్మకముగా ఉండేవారు. ఆ నమ్మకత్వం చివరి వరకు కూడా కాపాడుకునేవారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆ యజమానిని మనం ఏం చేయాలట? సంతోషపెట్టాలి. 1వ దశలోనికి రాసిన పత్రిక, 1వ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుకుంటే, సువార్తను మాకు అప్పగించుటకు మనుషులను సంతోషపెట్టేవారు కాక మన హృదయములను పరీక్షించు దేవునినే. ఎందుకు బోధలు జరుగుతున్నాయి? ఎందుకు బోధలు జరుగుతున్నాయి? ఈ బోధ ఎందుకు జరుగుతుంది? సువార్త ప్రకటన ఎందుకు జరుగుతుంది? మనుషులను సంతోషపెట్టడానికి జరుగుతుందా? దేవునిని సంతోషపెట్టడానికి జరుగుతుందా? చెప్పండి. దేవునిని సంతోషపెట్టడానికి సువార్త ప్రకటన జరుగుతుంది. సంఘములు నడిపించబడుతున్నాయి, బోధలు చేయబడుతున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఎవరిని సంతోషపెట్టాలనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు. అంతేనా? ఇంకెవరినైనా సంతోషపెడుతున్నాం? దేవునిని మాత్రమే మనం ఏం చేయాలంట? సంతోషపెట్టాలి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమని. అంటే దేవుని బిడ్డలారా, ఒక సువార్త ప్రకటించే వ్యక్తి, దేవుని గురించి బోధించే వ్యక్తి, సంఘములకు కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు వాడబడుతున్న వారు అయినప్పటికీ, దేవుని బిడ్డలారా, వారికి అప్పగించబడినటువంటి పని, వారికి ఇవ్వబడినటువంటి పని ఎన్నో రకాలుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, ఎవరికి ఇవ్వబడినటువంటి ఆ పనిని బట్టి, ఆ బాధ్యతను బట్టి అప్పగించిన యజమానిని సంతోషపెట్టాలి. కానీ దేవుని బిడ్డలారా, లోకమును సంతోషపెట్టడానికి, సమాజమును సంతోషపెట్టడానికి, ఈ లోక సంబంధమైన మనుషులను సంతోషపెట్టడానికి ఇవ్వబడలేదు సువార్త. ఎందుకు ఇవ్వబడింది సువార్త? ఎందుకు ఇవ్వబడింది ఈ పరిశుద్ధ గ్రంథం? ఎందుకు ఇవ్వబడింది దేవుని యొక్క మాటలు మనకు? ఎందుకు ప్రకటించబడుతున్నాయి? నన్ను ఎందుకు నియమించుకున్నాడు? మీరు ఎందుకు పిలువబడ్డారు? నియమింపబడినటువంటి వాడనైనా నన్ను కూడా ఆయన పిలుచుకున్నాడు. వింటున్నటువంటి మీరు ఆయన ద్వారా మీరు పిలువబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విధమైన చేతనైనాను మనమందరము కూడా ఆ యజమానుని పిలుపును అందుకుని మనం వచ్చాం. ఆ యజమానుని పిలుపును అందుకుని వచ్చాము తప్ప ఏ మనుష్యుడు పిలిస్తే మనం రాలేదు. ఏ మనుష్యుడు పిలిస్తే మనం రాలేదు. మన యజమానుడు మనల్ని పిలిచాడు. పిలిచినటువంటి యజమానుడు నమ్మకమైనటువంటి వాడు. కాబట్టి నమ్మకమైన యజమానునికి నమ్మకమైన దాసులు కావాలి. నమ్మకమైనటువంటి దాసులు కావాలి, దాసురాళ్ళు కావాలి. ఆ నమ్మకత్వం మనలో ఉందా లేదా అనేది మనకు పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మనుషులను సంతోష పెట్టడానికి కాదు ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది. మనుషులను సంతోష పెట్టడానికి కాదు దేవుని బిడ్డలారా ఈ రోజు వాక్యం బోధించబడుతుంది. ఎందుకు అనంటే మన మంత్రం ఈ వాక్యము ద్వారా సరిదిద్దబడి తండ్రి అయినటువంటి యజమానుని పిలువబడినటువంటి ఆ యజమానుని మనం ఏం చేయాలట? సంతోష పెట్టాలి. సంతోష పెట్టాలి. ప్రకటించి నా తండ్రిని నేను సంతోష పెట్టాలి. మీరు విని మీరు కూడా తండ్రిని సంతోష పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము కూడా ఒకే పని చేయాలి. మనమందరం కూడా ఒకే పని చేయాలి. ఏంటిదనంటే చెప్పేవాడైనా వినేవాడైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ సువార్త ప్రకటన వింటున్న ప్రతి ఒక్కరు, ఈ సువార్తను చదువుతున్న ప్రతి ఒక్కరు, ఈ సువార్తను పంచిపెడుతున్న ప్రతి ఒక్కరు, బోధ చేస్తున్న ప్రతి ఒక్కరు దేవుని
సేవకుల్లో మనుషులను సంతోషపెట్టే విధానం ఎక్కువైపోతుంది. దేవుడు మనుషులను సంతోష పెట్టడానికి దేవుడులారా ఏమేమో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? అద్భుతాలు చేయి, నన్ను సంతోషపెట్టు. ఒకడు బాగు చేయి, నన్ను సంతోషపెట్టు. ఒకటి వాడిని స్వస్థపరచు, నన్ను సంతోషపెట్టు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడా? అలా చెప్పలేదు. ఎందుకు ఈ కృపావరాలు, ఈ స్వస్థత వరాలు ఎందుకు ఇవ్వబడిపోయారంటే, ఎవరైతే దేవుని మాటకు లోబడరో, ఆకర్షింపబడారో, దేవుని మాట ప్రకారంగా జీవించారో వారిని సంపాదించుకోవడానికి వారికి ఒక స్వస్థత, వారికి ఒక విడుదల, వారికి ఒక రక్షణ. ఈ విధంగా దేవుడు సమయమూలమును బట్టి దేవుడి బిడ్డల ఆ వ్యక్తిని దేవుడు ఆకర్షించుకోవడానికి, దేవుని యొక్క నడిపించుకోవడానికి, దేవుడితో జీవించడానికి, దేవుడిని మాత్రమే సేవించడానికి దేవుడి బిడ్డల దేవుడు కొంతమంది విషయములో ఇటువంటి అద్భుతములు, ఆశ్చర్య కార్యములు ఎన్నో జరిగించడానికి గల కారణం ఏంటిదంటే, దేవుడి బిడ్డల చివరికి దేవుడు ఏమంటాడంటే సంఘక్షేమం కొరకు మాత్రమే ఇవి ఇవ్వబడ్డాయి తప్ప మిమ్మల్ని మీరు హెచ్చించుకోవడానికి కాదు, మిమ్మల్ని మీరు పేపర్లో వేసుకుని ప్రకటించుకోవడానికి కాదు, మిమ్మల్ని మీరు రుజువులో పెట్టుకుని ప్రచారం చేసుకోవడానికి కాదు. ఈ విధంగా ఎవరైతే నా మాట వినకుండా తప్పిపోతున్నారో, తొలగిపోతున్నారో, అన్యుల్లాగా ఉండిపోతున్నారో, అనేక రకాలుగా నాకు రావాల్సిన మహిమ రాకుండా, నన్ను సేవించకుండా వేటును సేవిస్తున్నారు, వేటు దగ్గరికి వెళుతున్నారు కనుక అవన్నీ కూడా ఆగిపోవాలంటే నా ద్వారా ఈ కార్యాలు జరుగుట వలన వారు ఆకర్షింపబడతారు, లోబడతారనే ఉద్దేశంతో కొంతమందికి ఇటువంటి కృపా వరములను, స్వస్థత వరములను దేవుడిచ్చి వారందరూ కూడా దేవుని ఎదుట రప్పించుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనమందరూ కూడా ఇంకా స్వస్థతల కొరకు, ఇంకా వేటు కొరకు అలాంటి వారి ఎంతకు పరిగెట్టడానికి ఇంకా సమయం లేదు. సువార్తల మీద హృదయం మార్చుకొని ప్రభుని సంతోష పెట్టడమే మనం చేయవలసిన పని. నీకేదైనా అవసరంగా ఉంటే ప్రభు పాదాల దగ్గర నువ్వు అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడే చెప్పాడు. ఇందాక పాస్టర్ గారి ద్వారా మరి మత్తయి 7 పెట్టవచ్చు దేవుడు చెప్పాడు. ఎవరిని అడగమన్నాడు? బాబు నీకు స్వస్థత వరం ఇచ్చాక నువ్వే అడుగునన్నా అన్నాడా? నీకు కృపవారం ఇచ్చాక నువ్వే అడుగన్నాడా? నీకు భాషల వరం ఇచ్చాక నువ్వే అడుగన్నాడా? నీకు దర్శనం ఇచ్చాం కాబట్టి నువ్వే అడుగునన్ను అని అన్నాడా? అక్కడ ఏమన్నా సపరేట్ చేసిందా? అయితే ఏ విధంగానైనా చేయలేదు కదా. ఆయనను విశ్వసించి రక్షింపబడిన వారందరూ కూడా అడగవచ్చు, అందరూ పొందుకోవచ్చు. నీకు చేత కాను, నువ్వు బలహీనుడిపై, ప్రార్థనలో బలహీనుడిపై, విశ్వాసంలో బలహీనుడు, సత్యములో నిలబడలేని పరిస్థితుల్లో వచ్చి వాక్యం నీకు అర్థం కాకపోతే, ప్రకటించబడుతున్న సువార్త నీకు అర్థం కాకపోతే, నువ్వు విడుదల కొరకు ఎవరి సహాయం అన్న కోరు. చక్కగా అర్థమయ్యేటట్టు దేవుడు మనకి ఎంతో క్లియర్గా మాట్లాడుతున్నాడు. మనం దర్శిస్తున్న వాక్యము ద్వారా ఆయన వాక్యము కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. నేను ఎవరు స్వస్థపరచాలి, నేను ఎవరిని విడిపించాలి, నేను ఎవరిని బలపరచాలని తిరగట్లేదు. ఆయన వాక్యంతో సంచరిస్తున్న వాక్యంతోనే పట్టుకుంటాడు, వాక్యంతో ఆకర్షిస్తాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు, వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు, వాక్యం ద్వారా తృప్తిపరుస్తాడు. పునాదిగా ఉన్నటువంటి వాక్యాన్ని విడిచి పైపైన కట్టబడుతున్న కట్టడాలకు మనము లోబడిపోతూ, ఆకర్షింపబడిపోతూ, సత్యాన్ని వదిలిపెట్టేసి, వాక్యాన్ని వదిలిపెట్టేసి ఎవరెవరో వెంబడితే తిరుగుడు మనకు అలవాటు.
ఉన్నది ఉన్నట్టుగా నేను ప్రకటించాలి. చివరికి నిలబడి ఇదే నువ్వు చెప్పే గొప్ప ఇదే కావాలి. నాకు ఒక ఏం చూపెట్టాడండి, ఏం చెప్పాడండి, ఏం మాట్లాడాడు, ఈ గోల ఎక్కువైపోతాయండి, ఇవన్నీ ఎక్కువైపోతాయండి. అవన్నీ వదులుకున్నాను. ప్రభు వాక్యం చివరి వరకు నిలబడి ఏమైనా తట్టుకుంటాను, ఏమైనా దాటుకుంటాను. అదే కావాలి, అదే కావాలి ప్రభు. నాకు ఏది ఉన్నా లేకుండా ప్రభు నీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేను బోధించగలిగే అభిషేకం నాకు కావాలి ప్రభు అని నేను వాక్యం కొరకు అడిగాను తప్ప. ఎందుకంటే అవన్నీ ఆగిపోతే వాక్యం కుదరదు, అవన్నీ ఆగిపోతే వాక్యం కుదరదు. ఆగిపోయే కావాలా, చివరి వరకు ఉండేది కావాలా మనకి, చివరి వరకు ఉండేది మనకు కావాలి. దేవుని బిడ్డలా చివరి వరకు నిలిచేది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము. దాంతో మనిషి బ్రతుకుతాడు, దానితోనే తృప్తి పొందుకుంటాడని వాక్యములో సెలవివ్వబడుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మన హృదయాలు, మన తలపులన్నీ మార్పు చెందాలి, మార్పు చెందాలి. మన ప్రార్థన తీరులు మారాలి, మన భక్తి తీరులు మారాలి, మన పరిస్థితులు మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటన మాకు అప్పగించుటకును యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే ఎవరిని చెప్పండి అందరూ, దేవునినే సంతోషపెట్టాలి, దేవునినే సంతోషపెట్టాలి. సువార్త ప్రకటించేవాడు కూడా కాదు, ప్రకటింప చేయించున్నటువంటి దేవునిని ఆయన చేస్తున్నాడు, నేను కాదండి. సువార్త ప్రకటన చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన చేస్తున్నాడు, నేను కాదు. నేను దేనికి గొప్పవాడిని కాదు. నిలబడడానికి నన్ను అర్హుడుగా చేసుకున్నాడు అంతవరకే. నేను ఖచ్చితంగా నిలబడాలంటే, సత్యానికి అనుకూలంగా నిలబడాలంటే, విశ్వాసంలో బలంగా నిలబడాలంటే దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన మాట్లాడుకుంటాడు. కాబట్టి ఆయనే మాట్లాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన కంటే నేను గొప్పవాడిని కాదు. కనుక నన్ను సంతోష పెట్టడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయకండి. నన్ను పిలిచిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనను మనం ఏం చేయాలట? ఆ దేవుడిని మనం ఏం చేయాలట? సంతోష పెట్టాలి, సంతోష పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1:10. ఇప్పుడు నేను మనుషుల దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దాన్ని సంపాదించుకొని చూస్తున్నానా, నేను మనుషులను సంతోషపెట్టి కోరుతున్నానా, నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడినైతే క్రీస్తు దాసుడు కాకపోదు. ఆమేన్, హల్లెలూయా. నేను ఏ దాసుడు కాకపోయేవాడండి? క్రీస్తు దాసుడు కాకుండా ఎయ్యకు దాసుడు అయిపోయేవాడు. మనుషులను సంతోషపెట్టే ప్రవచనాలు, మనుషులను సంతోషపెట్టే అద్భుతాలు, మనుషులను సంతోషపెట్టే సువార్త ప్రకటన, మనుషులను సంతోషపెట్టే మభ్యపెట్టే మాటలు, మోసం చేసే మాటలు, భ్రమ పెట్టే మాటలు ఏ సేవకుడు కూడా ఉండకూడదు, ఏ విశ్వాసం ఉండకూడదు, ఏ విశ్వాసికి ఉండకూడదండి. ఏ బిడ్డలారా మనమందరము కూడా ఆ దేవుని దయ వలన, ఆ దేవుని కనికరమ వలన మనమందరము కూడా దాస్యమనే కాడి క్రింద నుండి విడిపింపబడిన ప్రతి మనుష్యుడు, విడిపింపబడిన ప్రతి వ్యక్తి యజమానికి దాసులు కావాలి, దాసులు కావాలి. ఆ యజమానిని సంతోష పెట్టాలి. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు స్తుతించినా, ఆరాధించినా
ఇక్కడ అంటున్నాడు ఏంటంటే, నేను మనుషులను సంతోష పెట్టడానికి నేను సువార్త ప్రకటన చేయవాడును కాదు. నా దేవుడే నన్ను పిలిచాడు. నా దేవుడే నన్ను పిలిచాడు. నేను మనుషులను సంతోష పెట్టుకోవాలని కోరుచున్నానా? నేను ఎప్పటికీ అంటున్నాడు చూసారు అసలు. నేను ఎప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడను చెప్పండి. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? నేను ఎప్పటికి కూడా మనుషులను సంతోషం పెట్టను అంటున్నాడు. ఏడు పెట్టారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 21 నుండి మనం చదువుకుందాం. దాసుడివై ఉండగా ఇవ్వబడ్డావా? చింతపడద్దు. స్వతంత్రుడగుటకును శక్తి కలిగిన యెడల స్వతంత్రుడు ఒకట మరి మంచిది. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడైంది పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. ఎవరు దాసుడండి? క్రీస్తు దాసుడు. క్రీస్తు దాసుడు. దేవుని చేత పిలువబడిన వాడు దేవునికి దాసుడుగా ఉన్నాడు. దేవునికి దాసుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుళ్ళ మనం అందరము కూడా ఆ దేవునిని బట్టి మనము 22వ వచనంలో ఏమన్నాడు? మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక, 23వ వచనంలో మీరు కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు. ఎవరు దాసులు కాకూడదట? మనుష్యులకు దాసులు కాకూడదు. కృతజ్ఞత కలిగి మనుషులు చేసే సహాయానికి, మనుషులు ద్వారా పలికే మాట వలన నువ్వు ఒకవేళ ఏదైనా మేలు పొందుకుంటే, బలము పొందుకుంటే, సహాయం పొందుకుంటే, ఆ మనుషుల ద్వారా కలిగిన ప్రతి మేలుకు మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతే తప్ప దాసులుగా అయిపోకండి. దాస్యములను విడిపోకండి. అలా విడిపోకండి ఎవరు కూడా. మనము దాసులుగా ఉండాల్సింది విడిపించినటువంటి వాడు. ఎవరికి దాసులుగా ఉండాలి? మనం విలువ పెట్టి కొనబడిన వారు. మనం ఎవరు? విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఏంటి ఆ విలువ? యేసయ్య రక్తం. దేనికన్నా ఉందా ఆ విలువ? యేసయ్య రక్తంలో ఉన్నటువంటి విలువ దేనికైనా ఉన్నదా? ఏ వస్తువుకైనా ఉన్నదా? ఈ భూమి మీద ఎంతో కాస్ట్లీ మనకు అంతరి స్థితిలో, మనం చూడలేని స్థితిలో, మనం సంపాదించుకోలేని స్థితిలో, మనం కొనలేని స్థితిలో ఉన్న ఐటమ్స్ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. అవి మనం కొనుక్కోలేము. కానీ వాటికంటే విలువైనది ఏంటంట? దేవుని యొక్క రక్తం. అంత విలువైన దానితో దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. దేవుడు మనల్ని అందరూ కూడా కొనుక్కున్నాడు. మనల్ని అందరూ కూడా సంపాదించుకున్నాడు. ఏదో చెదారంతో కాదు, ఏదో ఒక వస్తువు ఆశ చూపెట్టి కాదు, డబ్బు ఆశ చూపెట్టి కాదు, ఏమేమో ఆశ చూపెట్టి కాదు. దేవుడు కాదు. యేసయ్య పరిశుద్ధమైన రక్తము ఎవరిలో లేని రక్తము. దేనికి కూడా మనం పోల్చుకోలేము ఆ రక్తమును బట్టి. దేవుడు బిడ్డలారా, అట్టి విలువైనటువంటి రక్తముతో దేవుడు మనల్ని కొన్నాడట. అంత విలువైన రక్తముతో దేవుడు మనల్ని కొని ఉంటుండగా నీవు దేనికి దాసురాలుగా ఉండిపోతున్నావు?
దేని కింద ఉన్నాం, ఎవరు సంతోష పెడుతున్నాం, ఏ కాడి కింద ఒకసారి మీరు ఆలోచన చేయండి. యేసయ్య మన కొరకు ఆయన విలువైన రక్తం మన కొరకు దారబోసి ఆ రక్తంలో మన కడిగాడు. కాబట్టి మనమందరం కూడా ఆ విలువ కట్టలేనటువంటి రక్తంలో మనం కడగబడినటువంటి మనమందరం కూడా ఆయనకి దాసులుగా చేయబడ్డాం. మనమందరం కూడా దాసులుగా చేయబడ్డాం. కాబట్టి మనం ఎవరు సంతోషపెట్టాం? ఆ దేవుడు కొనిన మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు, మనం కొనుక్కున్నటువంటి దేవుడిని ఏ మాత్రం కూడా విలువ పెట్టని, మనకు ఏ త్యాగం చేయని, ఏ మాత్రం కూడా సహాయపడని, నిత్య రాజ్యంలోనికి నడిపించలేని శత్రువైన సాతానిక కాడి క్రింద ఉండాలని ప్రయత్నం చేశావా? ఏడుపు పండు కొడటం ఈ రెండు తప్పు. ఏడుపు పండు కొడటం ఈ రెండు తప్పు. ప్రస్తుతం అని కడుక్కోకండి చావు. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం అనే మాట మనలోనికి రానివ్వద్దు. ప్రస్తుతమైన స్థిరత్వమైన దేవుని యొక్క మాటే మనం ఉండాలి జీవితకాలం అంతా కూడా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వాడు మనల్ని కొనలేడు. వాడు మనల్ని కొనలేడు. కొనలేని వారికి మనము దాసులుగా ఉండదు, వాడిని సంతోషపెట్టదు. దేవుళ్ళ గ్రహించండి, ఎవరైతే ఎక్కువ డబ్బులు ప్రేమిస్తారో వాడు సాతాను కాడికి ఉన్నట్టే. ఎవరైతే ఎక్కువ వస్తువులు ప్రేమిస్తాడో వాడు సాతాను కాడికి ఉన్నట్టే. ఎక్కువగా మనుషులను, దేవుని కంటే ఎక్కువగా మనుషులను ప్రేమిస్తాడో వాడు సాతాను కాడి కింద ఉన్నట్టే. వస్తువులు ప్రేమించిన, డబ్బులు ప్రేమించిన, లోక సంబంధమైన యజమానులు ప్రేమించిన, దేన్ని ప్రేమించినా నువ్వు నీ యజమానుని, పరలోక రాజ్యంలో ఉన్న యజమానుని నువ్వు అవమానించినట్టే దేవుడు. కాబట్టి మనము ఈ లోకంలో ఉన్నటువంటి వారికి కృతజ్ఞులమై ఉండాలి తప్ప దాసులుగా మనం ఉండకూడదు. దాసులుగా ఉండకూడదు. శత్రువు మన కొరకు రక్తం చిందించలేదు. వాడి రక్తంలో వాడికి రక్తమే లేదు చిందించడానికి. వాడు గాల్లో తిరిగేటోడికి రక్తమే ఉంటుంది. గాల్లో తిరిగేటోడికి రక్తమే ఉంటుంది. మన రక్తం తాగుతాడు. కాబట్టి మనం లోపడకండి. మన రక్తం తాగడం అంటే అడిగి తాగదు, కానీ మనల్ని ముగింపులో తీసుకుపోతాడు అనమాట. బతకనివ్వకుండా ఆ స్థితిలోనికి తీసుకుపోతాడు, లాక్కుపోతాడు. కనుక వాడు మన కొరకు ఏ త్యాగం చేయాలి, ఏ ప్రాణం పెట్టలేదు, ఏ రక్తం చిందించలేదు, ఏ అద్భుతాలు చేయలేదు, మనకు ఎటువంటి అభ్యాసం లేదు వాడు. కనుక అన్ని చేసింది మన యజమానుడు. కాబట్టి మన యజమానుని మనం ఏం చేయాలి? సంతోషపెట్టాలి. నెబుకద్నెజర్ ఏం చేసిందంటే, దానియేలు గ్రంథంలో వచ్చాను అని చెప్పాను. నెబుకద్నెజర్ ఏం చేసిందంటే, ఇదిగో నేను ఒక ప్రతిమను నిలబెట్టబోతున్నాను. ఆ ప్రతిమకు నా రాజ్య పరిపాలనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానికి మొక్కి నన్ను సంతోషపెట్టాలి. నేను నిలబెడుతున్నాను, నేను ఆజ్ఞ జారీ చేస్తున్నాను. నా ఆజ్ఞకు లోబడాల్సిందే, నా మాటకు లోబడాల్సిందే, నేను చెప్పిన దానికి లోబడాల్సిందే, సాగిలపడాల్సిందే, నమస్కరించాల్సిందే అని ఆజ్ఞ జారీ చేసింది. అందరూ కూడా అందులో దేవుని బిడ్డలు ఉండొచ్చు, అన్యులు ఉండొచ్చు, అన్ని రకాల వారు ఉన్నారు. అయితే ఆ నెబుకద్నెజర్ రాజ్య పరిపాలనలో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులు ఖచ్చితంగా నిజమైన దేవుడిని తప్ప, నిజమైన యజమానుడు తప్ప ఇంకెవరి పట్ల చూడరు, ఎవరికి సాగిలపడరు, ఎవరికి లోబడరు. ఎటువంటి ఆజ్ఞలు జారీ చేసినా వారు భయపడరు. వారు భయపడే ప్రసక్తే లేదు. ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఆ రాజ్య పరిపాలన మనుషులందరూ కూడా సమయానికి వాద్యములు వాయిస్తున్న సమయానికి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడే సాగిలపడి నమస్కరించేస్తున్నారు.
విశ్వాసులుగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మేమే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు సాగిలపడ్డా? నో, మేము సాగిలపడం అని వారు ముగ్గురు కూడా సాగిలపడినందుకు ఏం చేశాడు? రాజు ఏం చేశాడు? ఏం పెట్టారా? ఒక్కసారి మనం అవసరాన్ని మనం చదువుకున్నాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలోని మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షిస్తాడు. మేము ఏ దేవుడిని అయితే మేము సంతోష పెడుతున్నామో ఆ దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. మేము సంతోష పెట్టే దేవుడు గొప్పవాడు, ఆయన నమ్మకమైన వాడు, జీవము కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు. ఆయన మాకు తెలుసు కాబట్టి ఆయనకు తప్ప మేము ఎవ్వరికి సాగిలపడం, ఎవరికి మొక్కం అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? 19వ వచనంలో అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు మేషకు అబద్ధమోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక ఏడంతలు ఆయన ముఖం ఏమైపోయిందట? వికారమైపోయింది. మరి నన్ను సంతోష పెట్టమని కదా నేను చెప్పింది. నన్ను సంతోష పెట్టమంటే మీరు సంతోష పెట్టినందుకు ఆ ముఖం ఏమైపోయిందట? వికారం అయిపోయింది. అంతే, మనం పని చేస్తున్న స్థలంలో యజమానులు కూడా ముఖాలు వికారం అయిపోతాయి సంతోష పెట్టకపోతే. అంతేనా? ముఖాలు వికారం అయిపోతాయి, మారిపోతాయి, ఇంక్రిమెంట్లు తగ్గిపోతాయి, పని ఒత్తిడి పెరిగిపోద్ది. రోజు చేసేదానికంటే 200, 700 ఎక్కువైపోతూ ఉంటాయి. రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ మనము ఏ విధంగా ఉంటాం? మనం పిలిచిన దేవుడు ఎవరు? మనల్ని పిలిచిన దేవుడు ఎవరు? నమ్మకమైన వాడు. ఇప్పుడున్న వేడిని ఇంకా 700 ఎక్కువ చేసినా, రెట్టింపు చేసినా కానీ మేము ఏ మాత్రం కూడా నీ ఆజ్ఞలకు భయపడం. నీ ఆజ్ఞలకు భయపడం మేము. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కనుక, మాతో ఉన్నాడు కనుక మేము ఆయననే సంతోషపెడతాం అనే మనసు నీకు ఉందనుకోండి, వాడికి ఏమైంది? ముఖమంతా వికారమైంది. భయపడకండి. నీవు నమ్మిన దేవుడు సజీవుడు. నిన్ను పిలిచాడు ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. మనల్ని కొన్నటువంటి దేవుడు గొప్పవాడు కనుక మనము ఈ లోక యజమానులు కానీ ఏ ఒక్కరికి కానీ మనము భయపడవలసిన అవసరమో లేదు. ఎవరు మొక్కలు వికారం కానివ్వండి, ఏం పర్వాలేదు. నీ మొక్క వెలిగిపోతూ ఉండాలి, నీ మొక్క జీవంతో వెలిగిపోతూ ఉండాలి. విచారం వద్దు. ఎంత తిడుతున్నా ఏంటి సిగ్గు రావట్లేదు, బుద్ధి రావట్లేదు ఏంటి అని నవ్వు మొక్క పెట్టండి. ఆడే మొక్క నేర్చుకుపోతుంది. ఎన్ని చెప్పినా మాట్లాడుతుంటే లేకపోతే ఏ పరిస్థితి వెళ్ళిపోతాడు. కనుక దేవుడు మన దేవుడు అంత గొప్పవాడు అన్నమాట. మనల్ని సంతోష పెడుతున్నాడు, మనం ఆయనను సంతోష పెడతాం. విలువ లేనటువంటి మన బ్రతుకులకు ఆయన రక్తమని విలువతో మన కొన్నందుకు మనకు దేవుడి దృష్టిలో విలువ పెరిగింది. మనుషుల దృష్టిలో నీకు వెయిట్ తగ్గిపోవచ్చు, మనుషుల దృష్టిలో నువ్వు చులకనగా ఉండవచ్చు, మనుషుల దృష్టిలో నీకు ఘనత రాకపోవచ్చు. కానీ దేవుడి దృష్టిలో ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. ఆ దేవుడిని సంతోష పెట్టండి, ఆ దేవుడిని మహిమపరచండి, ఘనపరచండి. ఆయన ద్వారా పిలువబడ్డ మనం అందరము కూడా. ఆమేన్.
హోరాహోరీగా జరుగుతుంది. ఆ యుద్ధ స్థలంలో ఉండవలసిన రాజు మేడ మీద చక్కర్లు కొడతా ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు దుష్టుడు ఆకర్షించుకుని పాపంలో పడేశాడు. పాపంలో పడవేసిన తర్వాత పాపం చేశాడు. చేసిన పాపాన్ని తప్పించుకోవడానికి నానా తంటాలు పడుతున్నాడు, నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ స్త్రీ యొక్క భర్త యుద్ధంలో ఎంతో హోరాహోరీగా పట్టుదలతో యుద్ధం చేస్తూ ఉంటుంటే ఆ వ్యక్తిని పిలిపించాడు. తను చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి, తను చేసిన తప్పును యుద్ధం చేస్తున్నటువంటి తన భర్తకే ఆ తప్పును అంటగట్టడానికి, ఆ పాపను అంటగట్టడానికి దేవుని బిడ్డలారా ఒక సేవకుడు వేసినటువంటి యుద్ధం. దేవుడిని సేవిస్తున్నటువంటి సేవకుడు, దేవుడిని సేవిస్తున్నటువంటి సేవకుడు, దేవుని సంతోషపెడుతున్నటువంటి సేవకుడు అండి ఆయన. తప్పు చేశాడు. ఆ తప్పులను తప్పించుకోవడానికి ఎన్నో తప్పులు చేయడం మొదలు పెట్టేశాడు. ఎన్నో తప్పులు చేయడం మొదలు పెట్టాడు. పిలిపించాడు, ఉరియాను పిలిపించాడు. బత్షెబ భర్తైనటువంటి ఉరియాను పిలిపించాడు. పిలిపించి అంటున్నాడు, ఇదిగో చాలా పోరాటం చేసేసాము ఈ రోజు నుండి, ఇంటికి రెస్ట్ తీసుకో అంటే ఆయనకి మనసు రావట్లేదు. ఆయనకి మనసు రావట్లేదు. ఆయన అక్కడక్కడే తిరుగుతున్నాడు. మనసంతా కూడా యుద్ధ రంగంలోనే ఉంది. అయ్యో, నాతో పాటు యుద్ధం చేస్తున్నటువంటి వారు ఏ ప్రమాదంలో ఉన్నారో, ఏ ఇబ్బందులు ఉన్నారు, ఏ పోరాటంలో ఉన్నారు, నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని ఆలోచన అక్కడే ఉండి ఆ రాజమంత్రి దగ్గర బయట తిరుగుతూ ఉన్నాడు. రాజు దావీదును తెలుసుకుని మళ్ళా పిలిపించి, ఏంటి ఇంటికి పోలేదు అని అడిగి, ఇంటికి పో, రెస్ట్ తీసుకో, ఈ భార్యను సంతోషపెట్టు అని. ఏం సార్ అట్లా అంటారు? అక్కడేమో భయంకరంగా యుద్ధం జరుగుతుంది. ఈ టైంలో ఒకరు సంతోషం పెట్టుకోవాల్సిన సమయం అనేది. చూడండి, బాధ్యతగా నువ్వు ఎందుకు వచ్చేసావు, పో, యుద్ధంలో నిలబడాల్సినటువంటి రాజుగారు ఏమంటాడు, వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి సుఖపడు, సంతోషపడు, భార్యను సంతోషపెట్టు, సుఖపడు చెప్తాం. ఎంత భయంకరమైన సిచ్యువేషన్. ఒక సావుకుడు, దేవుని ఎప్పుడు కూడా సేవిస్తున్నటువంటి వ్యక్తి, దేవుని ఎప్పుడు సంతోషపెడుతున్నటువంటి వ్యక్తి, తన శరీరం పాపములకు అప్పచెప్పుకొని దేవుడు ఏ పాపములకైతే అప్పచెప్పుకున్నాడో, అప్పచెప్పుకున్నటువంటి శత్రువైన సాతానుని హెచ్చించినట్టుగా అక్కడ కనబడుతుంది. దేవుడు పట్టుదలతో రాజ్యక్షేమము కొరకు యుద్ధం చేస్తున్నటువంటి ఉరియాను బయటికి రప్పించేసి సంతోషపడమని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డ. చూడండి, ఒక యుద్ధంలో పోరాడుతున్న సామాన్యమైనటువంటి వ్యక్తి ఉన్నటువంటి పట్టుదల ఒక రాజు అక్కడ కనబడుతుంది. తను సంతోషపడుతున్నాడు, తన శరీరమును సంతోషపెట్టుకుంటాడు, తన మనసును సంతోషపెట్టుకుంటాడు. దేవుడు ఊరుకుంటాడా? తగిన పనిష్మెంట్ వచ్చేటట్టు చేశాడు. కానీ ఇక్కడ ఎవరు బలైపోయారు? అక్కడ ఉరియా చాలా అన్యాయం చేయబడ్డాడు. ఒకరి స్వార్థం, ఒకరి సుఖము, ఒకరి సంతోషం ఆలోచన చేయాలి. మనము దేవుడిని సంతోషపెట్టే వారుగా మనము ఉండాలి. మన దేవుని సంతోషపెట్టే వారుగా ఉండాలి. చదువు 2 Samuel 11 వచనంలో ఇవన్నీ చెప్పబడిన విషయాలు రాయబడి ఉంటాయి. కనుక మనమందరం కూడా మనం గ్రహించవలసినటువంటి విషయం, మనము దేవుడి చేత పిలవబడినటువంటి దేవుడు, పిలిచిన దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన మన యజమానుడు. ఎప్పటి వరకు యజమానుడు? ఒకప్పుడు తీరే వరకు కాదు, పడే వరకు కాదు, మన అవసరం తీరే వరకు కాదు, ఉద్యోగం వచ్చే వరకు కాదు, ఏదో లేకపోతే ఒక పరీక్ష పాస్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చే వరకు కాదు. నీ భక్తి, నీ సంతోషం అది అయ్యే వరకు దేవుని ఎంత సంతోషపెడతారో అంత సంతోషపెడతారు. అయిన తర్వాత మనసును సంతోషపెట్టడం మొదలుపెడతారు. మనసును సంతోషపెట్టడం మొదలుపెడతారు. అక్కడ దేవుడి దగ్గర పేరుకేమో
ప్రార్థన చేసుకుంటాం, దేవుడు మంచి అద్భుతం చేశాడు, అయ్యగారు రండి మా ఇంట్లో మీటింగ్ పెట్టిండంట. ఏమైనా వెళ్ళి మీటింగ్ పెడితేనేమో వంటలు బిజీ, చుట్టాలు బిజీ, అది బిజీ, ఇది బిజీ. ఏం చేస్తే ఏం చేయాలి? దేవుణ్ణి సంతోష పెట్టాలి, సేవకుని పిలిచి దేవుని సంతోష పెట్టాలి. కానీ ఆ సేవకు ఏ వాక్యం చెప్తాడు, వాడు ఒక ముక్క కూడా వెళ్ళరు. వచ్చిన మాత్రం మంచి అధ్యాయం చేస్తారు, మంచిగా దేవుడి మాటలు తిని ఆ పెట్టిన కూడా మంచిగా తిని, కానీ ఆడలాభం పోతారేమో. కానీ నిజానికి నా జీవితం ఇది జరిగిందని గురువు పెట్టించుకున్నవాడు మనుషులు సంతోష పెట్టేసి వాడు అలా ఉంటాడు. జాగ్రత్త, మనం ఎప్పటికీ కూడా మనుషులను సంతోష ఉంటుంది, మన దేవుడిని సంతోషపెడతాం. మనమందరము కూడా క్రీస్తుకు మనుషులను సంతోష పెట్టువాడునైతే నేను క్రీస్తుకు దాసులకు నాకయే పోతును. కనుక మనం ఎన్నడూ మనుషులను సంతోషపెడుతూ దేవుని సంతోషపెడతాం, దేవునికి దాసులుగా ఉన్నాం. వాటిని దేవుడు దీవించి ఆశీర్వదించడం కనుక ప్రార్థన చేసుకుందాం. అందరూ కంటపరుచుకోండి. ఒక్క నిమిషం మీరందరూ ప్రార్థన చేయండి. ఎంతవరకు ఏమి సంపాదించుకోవడానికి, ఏ అవసరం గడుపుకోవడానికి, ఏ కోరిక తీర్చుకోవడానికి ఎవరెవరు వాడుకున్నావో, ఏ వస్తువులు వాడుకున్నావు, ఏ స్థలాలు వాడుకున్నావు, ఏ మనుషులు వాడుకున్నావో, ఏ అధికారులు వాడుకున్నావో, వాడుకున్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు సంతోషపెట్టి దేవుడు వదిలిపెట్టేసావా? విలువ పెట్టుకునేటువంటి ఆ దేవుణ్ణి సంతోష పెట్టడం మానేసి మనుషులను సంతోష పెడుతున్నావా? వస్తువులు సంతోష పెడుతున్నావా? ఉద్యోగములు సంతోష పెడుతున్నావా? డబ్బులు సంతోష పెడుతున్నావా? లోకాన్ని సంతోష పెడుతున్నావా? సమాజాన్ని సంతోష పెడుతున్నావా? నువ్వు దేన్ని సంతోష పెట్టినా నీవు క్రీస్తుకు దాసురాలు కాదు, దాసుడు కాదు అంటున్నాడు. నువ్వు దాసుడు కాకపోతే, దాసురాలు కాకపోతే యజమానుడు తగిన సమయమున నీకు ఆహారం పెట్టడానికి వచ్చినప్పుడు నీవు ఎవరినో సంతోష పెట్టే మనసు నీకుంటే ఎప్పుడు ఏడుపును పండు కొరికే స్థలమే అవుతుందేమో. ఆ పరిస్థితి రాకూడదని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాము. కనుక మనమందరం కూడా మన యజమానుని సంతోషపెడతాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు స్తోత్రం ప్రభువా. ఇంతవరకు వేచులో ఎవరెవరు సంతోషపెట్టి నష్టపోయారు, పలిగిన పడ్డారు, అవమానపడ్డారు, కృంగిపోయి పడిపోయి ప్రభువా దిక్కులేని స్థితిలో ఏడబడుతున్నాం. తండ్రి మేము చేసిన ప్రతి పొరపాటు మేము తెలుసుకున్నాం, నీ మాటను బట్టి, నీ వాక్యాన్ని బట్టి మేము తెలుసుకున్నాం. కనుక మా హృదయములు మరుపుకొస్తాయి. నీ వాక్యము చేత దర్శించవు కనుక మా హృదయం నీ తట్టు తిప్పుకొని నిన్నే సంతోష పెట్టడానికి తీర్మానం తీసుకుంటున్నాం ప్రభువా. ఇక ఎన్నడూ మేము తొలగిపోకూడదు. ఎవరిని ఏ విధముగా కూడా సంతోషపెట్టేవారుగా కాకుండా కృతజ్ఞత కలిగిన వారు నేను మాత్రం సంతోషపెట్టుటకు ప్రభు మా హృదయాలే నీకు సమర్పించుకుంటున్నాం, మా జీవితాలు నీకు సమర్పించుకుంటున్నాం ప్రభు. ఈ కృప చేతులు మనం ఆదరించి నడిపిస్తున్నాం. ఈ దినము మాతో మాట్లాడడంలో బలపరుచున్నాం ఆయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో వచ్చినాం ప్రియపడుతుంది. హల్లెలూయా.